జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేంటి రివర్స్ లో నాకు ఫోన్ చేస్తోంది? ఏ చాందిని దేవి, నీకు చెప్పాను కదా, నేనుండగా నా ఫ్యామిలీని ఎవ్వరు టచ్ చేయలేరని. అదే కాసేపట్లో నువ్వు చేస్తావు. ఆ తర్వాత వాళ్ళని ఎవరు కాపాడతారు? నీ ఒంట్లో ఉన్న పాయిజన్ కి విరుగుడు కావాలంటే నా దగ్గరుంది. నువ్వు నా ఇంటికొచ్చి నా తప్పైందని కాళ్ళు పట్టుకుంటే, ఆ ఫ్యాక్టరీ నాకు రాసిస్తే నిన్ను నీ కుటుంబాన్ని బతకనిస్తాను. నేను నీ ఇంటికి రావడం కాదు, నువ్వే నా ఇంటికొచ్చి నాకు విరుగుడు మందిచ్చి చేసిన దానికి చెంపలు వేసుకుని నా కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ చెప్పాలి. నేను నీ ఇంటికొచ్చి క్షమాపణ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, నీ ఫోన్కి ఒక వీడియో పంపించాను, చూసి ఏం మాట్లాడతావో నువ్వే మాట్లాడు. నేను లైన్లో ఉంటా. మమ్మీ, ఇది మనిల్లు. అది ఆఫీసు. అన్ని చోట్లలో బాంబులు పెడుతున్నారేంటి? నేను నీ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూసావా? నువ్విచ్చిన పాయిజన్ వల్ల ఇంకో 20 నిమిషాల్లో నాకు చావు రావచ్చు, కానీ ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడుండాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే నీ ఫ్యాక్టరీ, నీ ఇల్లు, నీ ఆఫీసు మొత్తం తునాతునికలైపోతాయి, నీతో సహా. రా, ఐఎమ్ వెయిటింగ్. చూడు గుండమ్మా, నువ్వు చెప్పినట్లు 10 నిమిషాల్లో డాక్టర్ని తీసుకుని మరి నీ ఇంటికొచ్చాను. నీకు విరుగుడిప్పించి నిన్ను బతికించాను. చేసిన దానికి మీ వాళ్ళందరికీ క్షమాపణ కూడా చెప్పాను. ఆ బాంబులు తీయించావా? ప్లీజ్ చెప్పుకుండమ్మా. తీయించేస్తావు కదా? తీయించేస్తావులే, నువ్వు తీయించేస్తావు, నాకు తెలుసు గుండమ్మా. నువ్వు మంచిదానివి, నాకు తెలుసు.
ఇప్పటి వరకు సంపాదించుకున్న స్థిరాచరాస్తులు పోతాయనగానే ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఎందుకు అంతలా భయపడిపోతున్నావు? భయం కాక ఏముంటుంది? చూడుగుడ్డమ్మా, నా పరువు పోతే పగ తీర్చుకోవడానికైనా నేను బతుకుంటాను, కానీ ఆస్తులు పోతే ఒక్క క్షణం కూడా బతకలేను నేను. అవును, పగ తీర్చుకోవడానికే కదా ఇదంతా చేసింది. తప్పు ఒప్పుకుని అందరికీ క్షమాపణలు కూడా చెప్పాను కదా, ఇంకా దెప్పి పొడుస్తారేంటండి? గుండమ్మా, ప్లీజ్ గుండమ్మా, బాంబులు తీసేయమని చెప్పు. వద్దొదినా, బాంబులు పేల్చేయమని చెప్పండి. ఈవిడ సామ్రాజ్యం మొత్తం కూల్చేయమని చెప్పండి. ఇలాంటి దాని దగ్గర డబ్బుంటే ఎలాంటి ఘోరాలైనా చేస్తుంది. మనలాంటి వాళ్ళని ఎందరినో ఇబ్బంది పెడుతుంది. అయినా ఏంటి మీరందరూ? జరిగిన దానికి క్షమాపణలు చెప్పింది కదా, ఇంకెందుకు ఇవన్నీ సాధిస్తున్నారు? నీ పేరేంటమ్మా? లోకేశ్వరి. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కొంచెం మంచిదానివి అనుకుంటాను. అందుకే నన్ను అర్థం చేసుకుని మాట్లాడుతున్నా. కత్తికి కత్తి, బాంబుకి బాంబు పరిష్కారం కాదు కదా. నేను వెధవనైతే మీరందరూ కూడా వెధవలవ్వాలా? నాకు మీకు తేడా లేదా? నీకు కష్టం వచ్చింది అనగానే ఇంత టెన్షన్ పడిపోతున్నావే, మరి ఎదుటి వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలని చూస్తున్నావు? ఒకరి ప్రాణాల్ని తీయడానికి కూడా వెనకాడట్లేదు. ఏ నీలాంటి జీవితాలు కావా వాళ్ళవి? నీలాంటి ప్రాణాలు కావా వాళ్ళవి? కొంతమందికి నీతి చెప్తే వింటారమ్మా, బుద్ధి తెచ్చుకొని మారతారు. కానీ ఇలాంటి వాళ్ళకి దేవుడే దిగొచ్చి చెప్పినా మారరుగుండమ్మా. లేదు, నేను మారతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే పో. నిజంగానా గుండమ్మా? నువ్వు మారుతావని వదిలేయడం లేదు. మళ్ళీ ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికొస్తే నిజంగానే చంపేస్తానని చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.